హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో జోమర్ ఫైనల్ పార్ట్ అయితే చూద్దామండి. దానికోసం మనకు అవసరమైన మొత్తం అన్నీ వేరువేరుగా సపరేట్గా మనమైతే మేక్ చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మీకు నేను ఈ లైన్స్ అయితే చేయాలని చెప్పాను కదా 39తో. అలానే 17 వచ్చేటట్లు కూడా ఒకటి తీయాలని చెప్పాను కదండి. చూడండి 4 కావాలన్నాను కదా. దీన్ని ఎలా జాయింట్ చేసుకోవాలని ఫస్ట్ చూపించి జాయింట్ చేసుకోవాలని చెప్తాను. చాలా ఈజీ, ఇది మేకింగ్ అయితే ఏం అవసరం లేదు. దాని తర్వాత మనం ఈ ప్లస్ సింబల్ ఉంది కదండి, దీనిపైన చిలకలను ఎలా కూర్చోబెట్టాలనేది కూడా చూపిస్తాను. ఓకే, మనం ముందుగా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు ఎలా అని క్లారిటీగా వివరిస్తాను. 2 minutes క్లారిటీగా వినండి, మీకు మేకింగ్ ప్రాసెస్ అవసరం లేకుండానే అర్థమవుద్ది. చూస్తున్నారు కదా, మనకి ఇవి 39తో కావాలని చెప్పాను కదండి. 4 అయితే మనం ఏం చేయకుండా ఇలానే విడిచిపెట్టాలి. ఇంకా మిగిలిన ఇది ఉంది కదా, ఇవి ఏంటంటే ఇక్కడ చూడండి, చూపిస్తాను క్లారిటీగా. మనకి ఇక్కడ ఇది లైన్ మనం మేక్ చేసింది. తర్వాత ఇది ఏంటంటే డోర్ బెల్ కదా, ఈ రెండింటికి ఇక్కడ ఒకటి గ్రీన్ బీడ్ అయితే వేసి మనం దీన్ని జాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూడండి, ఇది ఉంది కదా, ఈ రెండింటికి మధ్యన గ్రీన్ బీడ్ ఇటువైపు ఒకటి వేసి జాయింట్ చేయాలి. అదేంటంటే ఎట్లాంటూ మనకి 5 అయితే కావాలండి. ఓకే, 5 కావాలి కదా. 5 అయిపోయిన తర్వాత ఇంకా డోర్ బెల్స్ మనకి 4 అయితే మిగులుతాయి కదా. ఆ 4కి ఏంటంటే చూసారు కదా, నేను ఫ్లోర్ మీద పెడుతున్నాను చూడండి. ఇలా చూడండి, 39 ఉంది కదా, ఈ రెడ్ బీడ్స్ 39 ఉన్న లైన్స్ ఇంకా మనకు 4 మిగులుతాయి. ఆ 4కి చూడండి మధ్యలో బీడు మనం ఇలా పెట్టి మధ్యలో బీడ్ అయితే వస్తుంది కదా, అది 19 అనుకుంటా. ఈ 19 నుంచి 17 వేసుకున్న లైన్ ఉంది కదండి, ఆ 17 లైన్ని ఇక్కడైతే 2 చూసారు గ్రీన్ వేసి మనం కలపాలి. అలానే దీన్ని ఇక్కడ కలుపుకోవాలి. దీంతో మనకి ఈ డోర్ బెల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. దాంతోపాటు ప్యారెట్స్ కంప్లీట్ అయ్యాయి. చూసారు కదా, ప్యారెట్స్ కంప్లీట్ అయ్యాయి 4. దాన్ని మనం హ్యాంగ్ చేసుకోవడానికి మనకి హ్యాండిల్ కూడా తయారైపోయింది. చిలకలను కూర్చోబెట్టుకోవడానికి ఈ ప్లస్ కూడా తయారయ్యిందండి. మనం సైకిల్ పోక్స్ పొలాలని బేస్ చేసుకుంటే దీన్ని అల్లుకున్నాం కదా. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. అంటే చిలకల్ని దీనిపైన ఎలా కూర్చోబెట్టాలని. ఓకే, చూడండి, మనం చిలకలను కూర్చోబెట్టుకోవడానికి మనం కాలు వేసుకున్నాం కదండి. అలానే మనం ఈ సైకిల్ ఈ పోక్స్ పొలం ఉన్నాయి కదా, ఈ ప్లస్ సింబల్ పైన కూడా ఇలా వేసుకోవాలి. దానికి ఏంటంటే ఈ స్టార్టింగ్ 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్టింగ్ 4 బీడ్స్కి 4 బీడ్స్ వేసి చూసారు కదా, ఇలా మనం ఫస్ట్ 3 బీడ్స్ అయితే తీసుకుంటాం. ఇక్కడ చూడండి 3 బీడ్స్ని మనం ఇక్కడ వేస్తాం. ఆల్రెడీ ఒక బీడ్ ఉంటుంది కాబట్టి నేను మీకు ఆల్రెడీ అక్కడ చెప్పాను కదా, అదే ప్రాసెస్. చూడండి, ఇలా అర్థమైందా? చూస్తున్నారు కదా, ఇలా 4 బీడ్స్. దాని తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనం వేసిన 1 బీడు ముందుండే 1 బీడ్ బేస్ బీడ్ ఉంటుంది కాబట్టి 2 బీడ్స్ అయితే వేస్తే సరిపోద్దండి. ఇప్పుడు నేను ముందంతా మేకింగ్ ప్రాసెస్లో ఎందుకు చూపించలేదంటే అది ఇంకా చాలా టైం పడుద్ది, చాలా ఈజీ కదా, దానికి మేకింగ్ ప్రాసెస్ ఏం అవసరం లేదని. చూసారు కదా, ఇలా. దాని తర్వాత ఏంటంటే ఇటువైపు ఆల్రెడీ ఇక్కడ కూడా అలా ఉంది కాబట్టి మీకు అర్థమవుతుందా? చూడండి, ఇలా చూడండి, ఇలా మనకి లాస్ట్లో ఏంటంటే అన్ని వైపుల నుంచి 4 బీడ్స్ అయిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇప్పుడు ఒక బీడ్ అయితే వేసుకుంటే సరిపోద్ది. ఒక బీడ్ వేసుకుంటే ఇదైతే ఇలా తయారయ్యింది. ఇలా చూస్తున్నారు కదా, ఇలానే తర్వాత చూడండి, ఇక్కడ 1 2 3 4 బీడ్స్ విడిచిపెట్టి ఈ తర్వాత ఈ 4 బీడ్స్ కూడా సేమ్ ఇదే ఈ ప్రాసెస్ అయితే వేయాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసారు కదా, ఈ 2 లెగ్స్ ఉన్నాయి కదా, మనం ఇలా నిల్చోబెడతాం. ఓకే, దానికోసం. ఓకే, దీన్ని ఇటువైపు వేసిన తర్వాత చిలకని దీనిపైన ఎలా కూర్చోబెట్టాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఇప్పుడు 2 వైపులు అయితే మనం లెగ్స్ అయితే వేసుకోవడం జరిగింది. చూసారా, ప్లస్కి అన్ని వైపులు కూడా మనం చిలకలను కూర్చోబెట్టుకోవడానికి అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఈ చిలకల్ని ఎలా కూర్చోబెట్టాలి దీనిపైన అనేది అయితే మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి, కష్టమైతే ఏమీ ఉండదు. ఓకే, చూడండి మేకింగ్ ప్రాసెస్. చూడండి, మనకి ప్యారెట్ని దీనిపైన ఎలా కూర్చోబెట్టుకోవడానికి చూసారు. ఇప్పుడు కూడా సేమ్ 4 బీడ్ బెంతడే, దీనికి కూడా ఇక్కడైతే ఒక బీడ్ వేసాను.
దీనికి ఈక్వల్గా ఏ లైన్ కంటే ఈ వెనక ఉంది కదండి, నేను ఇప్పుడు ఈ వెనక ఈ బీడ్కి అయితే వేస్తున్నాను కాబట్టి చూస్తున్నారు కదా, ఈ బీడ్కి వేస్తున్నాను కాబట్టి ఈ 2 బీడ్స్ని కలపాలన్నమాట. ఓకే, దీనిలో ఉండే బ్యాక్ లైన్, దీనిలో ఉండే బ్యాక్ లైన్. ఆల్రెడీ ఒక బీడ్ అయితే వేసానండి మధ్యలో. ఇప్పుడు ఇటువైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక బీడ్ అయితే ఇంకో గ్రీన్ పోర్షన్ అయితే యాడ్ చేసి మళ్ళీ సేమ్ చూస్తున్నారు కదా, క్లారిటీగా ఉందా? ఓకే, చూడండి ఇక్కడ ఇలా మేకింగ్ ప్రాసెస్ అయితే చూస్తే ఇంతేనా అనిపించేటట్లు ఉంటుంది, లేకపోతే ఏంటి అనేటట్లు. అందుకనే నేను చాలా వరకు స్కిప్ చేసి అవసరమైనది మాత్రమే చూపిస్తున్నానండి. వీడియో కూడా లెంత్ అయితే బాగోదు కదా, దానికోసమని. చూస్తున్నారు కదా ఇలా చూసారా, మనకి వెనక లైన్ మొత్తం కంప్లీట్ అయితే అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇలా దీనికి ఆల్రెడీ ఇప్పుడు 3 పూసలు అయితే ఉన్నాయి కదండి. ఫస్ట్ మనం వేసేటప్పుడు కాలు, తర్వాత యాడ్ చేసింది, అలానే ప్యారెట్కి వేసింది కూడా. ఇప్పుడు ఒక గ్రీన్ బీడ్ అయితే వేస్తే సరిపోద్దండి. ఒక గ్రీన్ బీడ్ని కూడా వేసి దీనికి మనం చూసారు కదా ఇలా కలపాలి. ఓకే, చూసారు కదా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు జస్ట్ ఇటువైపు ఉంది కదా, ఇటువైపు దారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ వేస్తే ఇదైతే కంప్లీట్ అవుద్దండి. ఓకే, కొంచెం టైట్ చేసి మీకు చూపిస్తాను చూడండి మొత్తం. ఇప్పుడైతే చూసారు కదా ఇలా 4 వైపుల నుంచి నేనైతే టైట్ చేశాను. దానివల్ల మనకి చూసారు కదా ప్యారెట్ ఎలా నిల్చుంటుందో, అలానే సేమ్ ఈ లైన్ ఉంది కదండి, ఈ 2 బీడ్స్, ఇటువైపు బీడ్స్ ఇలానే సేమ్ మనం 4 బీడ్ మెథడ్ చూసారు. ఒక లైన్ ఎలా ఫామ్ అయింది అలా వచ్చింది కదా, దీన్ని కూడా అలానే మనం కలిపిన తర్వాత మీకు కింద మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఉన్నాయి కదండి, వీటిని కూడా ఎలా హ్యాంగ్ చేసుకోవాలో, అంటే ఎక్కువ ఘాట్లు లేకుండా మనం ప్యారెట్ని ఇక్కడ కూర్చోబెట్టేటప్పుడే, అంటే దీనిపైన స్టాండ్ చేసుకునేటప్పుడే ఎలా చేయాలని కూడా చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా మనం 2 వైపులు ఇక్కడ మనం నేహమ్మ నువ్వు ప్యారెట్ నేమ్ అనుకో. చూసారు కదా ఎలా అయితే స్టాండ్ అయిందండి దీనిపైన. దీనికి మనం ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. చూసారు కదా, దీన్ని బ్యాక్ చేస్తే స్ట్రైట్గా ఉండేది ఈ బీడ్కి ఇక్కడ ఉంది కదా, మనం చూడండి చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా అయితే చేసాం కదండి 5. ఇదైతే అంటే ఘాట్స్ లేకుండా అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ 3 బీడ్స్లో చూడండి, ఇక్కడ ఈ బీడ్కి అయితే ఇది మనం కలపాలి ఇలా. చూసారు కదా మనకి ఇక్కడ చిలకలను అయితే కూర్చోబెట్టిన కింద ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదండి, దానిలో ఈ బీడ్ని అయితే విడిచిపెట్టి చూడండి, ఇది స్ట్రైట్ లైన్కి మనం ఇది డోర్ బెల్ అయితే యాడ్ చేసాం కదా, దాన్ని అయితే ఇక్కడ ఒకటి ఇటువైపు గ్రీన్ వేసి చేయాలండి. అంటే అదే జాయింట్ చేయాలి ఇక్కడ. అలానే వేరే షేప్లో మీకు చూపించాను కదండి, అంటే ఇలా ఇది ఎలా వస్తుందంటే మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, మీకు అర్థమవుతుందా? ఈ ప్లస్ సింబల్కి ఇటువైపు ఒకటి ఇలా వస్తుంది అనమాట. ఓకే, దానికోసం ఈ స్ట్రైట్గా ఉన్న దాన్ని ఈ బీడ్కి అయితే ఇది ఇటువైపు బీడ్కి ఒక లైన్ అయితే అతికించాలి. అలానే ప్లస్కి ఇంకో వైపు ఇటువైపు బీడ్ని అయితే ఇలా అతికించాలండి. ఓకే, మనం ఈ చిలకల్ని 4ని కూర్చోబెట్టుకొని దాంతోపాటు ఇవి కూడా చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే మేకింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువ అవుద్ది కదా, అలా చూపించిన తర్వాత అయితే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకేనా, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫినిషింగ్ లుక్ అయితే చూపిస్తా. దాంతోపాటు ఇంకేంటంటే మనకి స్ట్రైట్ లైన్స్ అయితే ఉన్నాయి కదండి, మనం ఏ డోర్ బెల్స్ ఏమి యూజ్ చేయకుండా, అంటే దీనికి అటాచ్ చేయకుండా ఉంచాం కదా. దీన్ని చూసారా, మనకి ఈ ప్యారెట్ హెడ్ పైన గ్రీన్ కలర్లో ఇక్కడ చూసారు కదండి 4 బీడ్స్ వచ్చాయి కదా. ఈ 4 బీడ్స్లో సెకండ్ బీడ్ అంటే ఫ్రంట్ నుంచి సెకండ్ బీడ్కి మనం దీన్ని ఇక్కడ జాయింట్ చేయాలి. ఓకే, అటువైపు ఒక గ్రీన్, ఇటువైపు ఒక గ్రీన్ వేసి మనం దీన్ని ఇలా 4 బీడ్ మెథడ్లోనే ఇలా ఓ లైన్లా ఫామ్ అయ్యేటట్లు ఇక్కడ అటాచ్ చేయాలి. ఇంకొక వైపు ఉంది కదండి, ఆ ఇంకొక వైపుని ఏంటంటే చూసారు కదా మనకి ఇక్కడ ఈ సెంటర్లో 4 బీడ్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ సెంటర్లో ఉన్న 4 బీడ్స్కి ఈ లైన్స్ ఉన్నాయి కదా, పైనుంచి 4 చిలకలకి 4 హెడ్ పైన ఒకవైపు, ఇంకొకటి ఏంటంటే ఇటువైపు ఇక్కడ చూడండి ఈ 4 బీడ్స్ అయితే ఉంటాయి కదా మధ్యలో, ఈ 4 బీడ్స్కి 4 లైన్స్ అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఎలా ఉందో మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను.
మొత్తం అయితే 1 గంట పైన పడుద్ది మనం తయారు చేయడానికి, అందుకని. ఓకేనా. చూడండి, మనం చిలకలను పైన కూర్చోబెట్టాను, కింద మనకి హ్యాంగింగ్స్ అన్నాను కదండి. చూస్తున్నారా, మనకి స్ట్రైట్ లైన్ని ఇలా 4 బీడ్ మెథడ్లో ఇలా స్ట్రైట్ లైన్గా వేసుకున్నాం. 2 బీడ్స్ అయితే యాడ్ చేసుకొని, ఆల్రెడీ ఈ లైన్ ఉంటుంది కాబట్టి ఈ పక్కన అయితే చూడండి ఇలా వస్తుంది. ఇది ఇటువైపు ఒకటి, ఇటువైపు. మనం ఎక్కడైతే దీన్ని ఇదిగోండి, ఒకవైపు ఈ లైన్ వస్తుంది, ఒకవైపు సేమ్ ఇటువైపు కూడా ఇలా వస్తుంది. ఇట్లాంటి లైన్ స్ట్రైట్ లైన్ అయితే ఇక్కడ 4 ప్యారెట్స్ వేస్తాం కదా, 4 ప్యారెట్స్కి 4 అన్నమాట. ఓకే, ఇలా చూడండి, దగ్గరగా చూడండి, ఇలా మూడింటిని ఒకవైపు నుంచి ఈ లైన్, ఒకవైపు నుంచి ఇలా ఓకే, ఇలా అన్ని ప్యారెట్స్ని కూర్చోబెట్టి మనం అన్ని వైపుల నుంచి వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, మనం ఇవి డోర్ బెల్స్ మొత్తం అంతా హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి. దీనికి మనం మధ్యలో యాపిల్ని కూడా హ్యాంగ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా యాపిల్. నేను ఈ యాపిల్ మేకింగ్ అయితే ఈ వీడియోలో చూపించలేదండి, కానీ మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది. చూసారా, మేకింగ్ వీడియో అయితే ఉంది, అది చూసి మీరు మేక్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే చూసారు కదండి. ఇది మొత్తం మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా కష్టంగా ఉంటుందని నేనైతే ఇలా ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా తక్కువ అమౌంట్తో అయితే అవుద్దండి. లట్కన్స్కి అయితే అమౌంట్ కాస్త ఎక్కువ అవుద్ది. ఇదైతే ఓన్లీ బీడ్స్ మాత్రమే కదా, కాబట్టి మనకి అమౌంట్ తక్కువ అవుద్ది. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.